ఏపీఎంసీ 2025 అండ్ 21st మే షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ అయితే చూద్దాం. అలానే ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాసి వచ్చారో అండ్ ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ అనాలిసిస్ కూడా చూద్దాం. అండ్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే చెప్తాను. అండ్ ఈ యొక్క షిఫ్ట్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది కూడా నేనైతే మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అందులో కూడా మీకు టెలిగ్రామ్లో వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ అయితే ఉన్నాయి. అందులో కూడా మీరైతే చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుని మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదండి, సిడిఎఫ్ మెయిన్ కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములా. చాలా మంది కూడా తెలియట్లేదు. కాన్సెప్ట్, నెక్స్ట్ డెఫినేషన్, ఫార్ములా. ఇది వచ్చేసి బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ ఉండాలి మెయిన్. ఇవి కూడా ఇప్పటి వరకు ఎవరైనా ప్రిపేర్ అవ్వకపోతే జస్ట్ ఒక 1 డేలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కవర్ చేసేయచ్చు. కొన్ని బేసిక్స్ అయితే అవైతే మీరైతే థరోలీ మీరైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి రేపటి నుంచి 27th లోపు ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో కూడా వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికి ఏ రోజు ఎగ్జామ్ ఉందనేది కూడా తెలిస్తే అందరూ కూడా ఒకవేళ ఎగ్జామ్ సెంటర్ మ్యాచ్ అయితే కనుక అక్కడ రీచ్ అవ్వచ్చు కదా కొంచెం, అందుకని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పేపర్ అనాలిసిస్కి అయితే వద్దామండి. ఇక్కడ వచ్చేసి ఎక్కువ మ్యాథ్స్ నుంచి ఎలా అడుగుతున్నారంటే మోడరేట్ టు డిఫికల్ట్గా వెళ్ళిపోతుంది పేపర్. ఫర్ సపోజ్ మీకు చెప్పాలంటే అర్థమయ్యేలాగా ఇక్కడ వచ్చేసి చూడండి, ఫర్ సపోజ్ ఇదే క్వశ్చన్ అనుకోండి, ఇలా 3-4 లైన్స్లో మీకు క్వశ్చన్ అనేది ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఇలా సింపుల్గా ఇస్తున్నాడు. ఎక్కువ లెంత్గాను మళ్ళీ డిఫికల్ట్గా టఫ్గా కూడా వెళ్తున్నాడు అనమాట. క్వశ్చన్ అనేది టఫ్గా కూడా అడగడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది చేయలేకపోతున్నారు. దీని మీద కెమిస్ట్రీ చాలా వరకు ఈజీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే నెక్స్ట్ డే వాళ్ళు కూడా ఫస్ట్ మీరు కెమిస్ట్రీ అయితే అటెంప్ట్ ఇవ్వండి, నెక్స్ట్ మ్యాథ్స్కి ఇవ్వండి, నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్కి అయితే ఇవ్వండి. యాక్చువల్లీ అంతకుముందు మ్యాథ్స్ కొంచెం మోడరేట్గానే ఈజీగానే వచ్చేది. బట్ ఇప్పుడేంటో మరి అసలు మోడరేట్ టు డిఫికల్ట్గానే వెళ్ళిపోతున్నాయి క్వశ్చన్స్ అన్ని కూడాను. అండ్ మొన్న రీసెంట్గా తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే సేమ్ ఇలానే ఉంది. అండ్ మ్యాథ్సే ఎక్కువ డిఫికల్ట్గా అడిగారు, అండ్ కెమిస్ట్రీ కొంచెం ఈజీగా అడిగారు, నెక్స్ట్ ఫిజిక్స్ కూడా డిఫికల్ట్గానే ఉందన్నమాట. అండ్ ఓవరాల్ మనం ఎక్కువ స్కోరింగ్ ఎందులో చేసుకోవచ్చు అంటే కెమిస్ట్రీ నుంచి మాత్రమే చేయగలుగుతున్నారు. అండ్ టాపర్స్ దగ్గర నుంచి బిలో యావరేజ్ స్టూడెంట్స్ దగ్గర వరకు చెప్తుంది ఏంటంటే కెమిస్ట్రీలోనే ఎక్కువ స్కోరింగ్ చేయగలుగుతున్నాం, తర్వాత మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్ అంటున్నారు. మ్యాథ్స్లో కూడా ఎక్కువ స్కోరింగ్ అనేది చేయలేకపోతున్నాం, ఒక 20-30 అంతే, 20 అక్కడికి వెళ్ళేసరికి అయిపోతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. అండ్ మీరు కూడా చూడండి. అండ్ ఈరోజు ఈ షిఫ్ట్ వాళ్ళు ఉన్నట్లయితే కనుక మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా పేపర్. నెక్స్ట్ వచ్చేసి మరి కెమిస్ట్రీ కొంచెం ఈజీ అంటున్నారు కాబట్టి కెమిస్ట్రీ నుంచి మరి నెక్స్ట్ డే వాళ్ళు రేపైతే ఎగ్జామ్ ఎవరికి ఉందో వాళ్ళందరూ కూడా ఈ చాప్టర్స్ అయితే ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. కెమిస్ట్రీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకోండి, నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్, నెక్స్ట్ వచ్చేసి బయోమాలిక్యూల్స్, వీటి నుంచి అయితే ఎక్కువ ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ సొల్యూషన్స్ నుంచి ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి అండ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుంచి 1 క్వశ్చన్ అయితే వచ్చిందన్నారు. సాలిడ్ స్టేట్, నెక్స్ట్ స్టాయికోమెట్రీ నుంచి 1 క్వశ్చన్స్ ఇలా అయితే రావడం జరిగింది. ఎక్కువ మీరైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ, నెక్స్ట్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్, బయోమాలిక్యూల్స్ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి ఈ యొక్క చాప్టర్స్ అనేవి మీరైతే ప్రిపేర్ అవ్వండి. వీటి నుంచి ఎక్కువ స్కోరింగ్ అనేది చేయగలుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ విషయానికి వద్దాం. మ్యాథ్స్ వచ్చేసి ఇందులో మీకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఏ చాప్టర్స్ నుంచి వస్తున్నాయంటే క్యాల్కులస్ పార్ట్ నుంచి అయితే మీకైతే రావడం జరుగుతుంది. అండ్ వీటి నుంచి మీరైతే అటెంప్ట్ ఇవ్వగలుగుతారు కాబట్టి బేసిక్స్ కావచ్చు, నెక్స్ట్ ఫార్ములాస్ ఉంటాయి కదా, జస్ట్ మీరు ఆల్రెడీ షార్ట్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఈ టైంకల్లా. నేను ఆల్రెడీ కూడా అవి కూడా తీసుకున్నారు వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, అవి కూడా చెప్పాను షార్ట్ నోట్స్ సంబంధించి సిడిఎఫ్ కూడా. అండ్ అవి కూడా మీరైతే ఒకసారి రివిజన్ చేసుకోండి. మెయిన్ అవి బేసిక్స్ ఉండడం వల్ల ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ కొన్ని వరకు చూడగానే ఆన్సర్ చేయగలుగుతారు. ఫర్ సపోజ్ మ్యాథ్స్లో ఒక 1 minute 1 క్వశ్చన్ అయిపోయింది అనుకోండి, కొన్ని డిఫికల్ట్గా వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్కి ఒక 2-3 minutes అలా కొంచెం టైం అయితే మనం అయితే ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే కొన్ని బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ ఉండడం వల్ల కొన్ని ఈజీ అవుతాయి కాబట్టి అలా చేసుకోవచ్చు. అందుకని మ్యాథ్స్లో వచ్చేసి
క్యాలిక్యులస్ పార్ట్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ పార్ట్ వచ్చేసి మీరైతే ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, లిమిట్స్, సర్కిల్స్ కావచ్చు, నెక్స్ట్ డిఫరెన్షియేషన్ కావచ్చు, మ్యాట్రిసెస్, నెక్స్ట్ బైనామియల్ థియరం, ఈ యొక్క చాప్టర్స్ నుంచి మీరైతే ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపు వాళ్ళైతే ఈ యొక్క షిఫ్ట్స్ నుంచి ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేసుకుంటే మీకు మంచి స్కోరింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ విషయానికి కూడా అంతేనండి. ఈ యొక్క ఫిజిక్స్ వచ్చేసి మనకి ఒక మోడరేట్ టు డిఫికల్ట్గానే వెళ్ళిపోతుంది. ఎంత టాపర్ అయినా కూడా ఒక 10 క్వశ్చన్స్ దాకా చేయగలుగుతున్నారు. మిగతా వాళ్ళు అయితే ఒక 5, 7, 5 లోపే ఉంటున్నారు. చాలా వరకు కూడా చేయలేకపోతున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ ఈ విధంగా అయితే పేపర్ అయితే వస్తుందన్నమాట. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్లో చూసినట్లయితే ఎక్కువ కరెంట్, ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ కావచ్చు, థర్మోడైనమిక్స్, వర్క్, పవర్, ఎనర్జీ, యాటమ్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్, అండ్ ఈ యొక్క చాప్టర్స్ నుంచి మీరైతే ప్రిపేర్ అవ్వండి. వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. టోటల్ అయితే ఇలా ఉంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అండ్ ఓవరాల్ చెప్పాను కదండి, ఫస్ట్ వచ్చేసి కెమిస్ట్రీ కొంచెం ఈజీగా అయితే వస్తుంది. నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేసి మోడరేట్ టు డిఫికల్ట్గానే వెళ్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలామంది. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫిజిక్స్ నుంచి చూసినట్లయితే అది కూడా డిఫికల్ట్గానే ఉంటుందంట. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళు అయితే కనుక, అవి కూడా మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ డే ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ కూడాను. నెక్స్ట్ వచ్చేసి మీకు కౌన్సిలింగ్ సంబంధించి అన్ని కూడా మన ఛానల్ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందరికంటే ముందుగా. అవన్నీ కూడా డైలీ మీరైతే ఫాలో అవ్వండి. అండ్ మీ యొక్క డౌట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 27 లోపు ఏ రోజు ఏ షిఫ్ట్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. ఓకే గైస్, థ్యాంక్ యూ.